యుద్ధానికి ముందు అణ్వాయుధాలు తయారు చేయకూడదు, యురేనియం మాకు అప్పచెప్పాలి, అణ్వస్త్రాలు తయారు చేయబోమని హామీ ఇవ్వాలి, మీ దగ్గర ఉన్నటువంటి అణుక్షేత్రాలు మాకు అప్పచెప్పాలి. ఇది అమెరికా డిమాండ్. యుద్ధం బిగినయ్యాక అది పక్కకి వెళ్ళిపోయింది, వాటి మీద దాడులే చేసింది. ఆ పైన వాటికి సంబంధించినటువంటి వాటితో పాటుగా కొత్తగా హార్ముజ్ జలసంధిని దిగ్బంధనించి విడిచిపెట్టాలన్నటువంటి డిమాండ్ తెర మీద తెచ్చింది. దాదాపు 15 డిమాండ్లు అమెరికా తీసుకొస్తే 7 డిమాండ్లను ఇరాన్ తీసుకొచ్చింది. ఇరాన్ డిమాండ్లేమో తమ దేశం మీద మళ్ళీ దాడి చేయకూడదు, యుద్ధానికి పరిహారం చెల్లించాలి, హార్ముజ్ జలసంధిలో డబ్బులు వసూలు చేసుకోవడానికి ఒప్పుకోవాలి, ఇట్లాంటివి. దాంతో పాటు తమ అమెరికాకి సంబంధించినటువంటి స్థావరాలని ఖాళీ చేసి మధ్యప్రాచ్య నుంచి వెళ్ళిపోవాలి. ఇది అమెరికాకి ఆమోదయోగ్యం కాదు, అదే సందర్భంలో అది ఇరాన్కి ఆమోదయోగ్యం కాదు. మరొకసారి చర్చలు విఫలమై యుద్ధం సీరియస్ అవుతున్నటువంటి వేళ ట్రంప్ ఆ మధ్య 48 గంటల డెడ్లైన్, ఆ తర్వాత 5 రోజులు గ్యాప్, ఆ తర్వాత 10 రోజులు గ్యాప్, మళ్ళీ 48 గంటల డెడ్లైన్. ఇప్పుడు తాజాగా ట్రంప్ అయితే ఇక తీవ్ర పరిణామాలు తప్పవు, ఏ క్షణంలో ఏమైనా జరుగుతుంది అని చెప్తా ఉంటే అమెరికా మీడియా ట్రంప్ ని కాస్త వ్యతిరేకించేటటువంటి వాల్ స్ట్రీట్ జర్నల్ లాంటి వాళ్ళు కూడా అమెరికా భారీ ఎత్తున దాడులకు ప్రిపేర్ అవుతుంది, ఇరాన్ కి సంబంధించినటువంటి ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడులు చేయబోతుంది అన్నటువంటి లెక్క చెప్తుంది.